హలో హాయ్ వెల్కమ్ టు కుకింగ్ విత్ mridula.blogspot.com. మీ సలహాలు సూచనలు పంపాల్సిన నా ఈమెయిల్ అడ్రస్ reddy.mridula@gmail.com. మీ కామెంట్స్ని నా బ్లాగ్ కుకింగ్ విత్ మృదులాలో కూడా పోస్ట్ చేయొచ్చు. ఈరోజు మనము సొరకాయ నువ్వుల మసాలా కర్రీ రెసిపీ చూద్దాము. దీనికి కావాల్సిన పదార్థాలు: ఒక మీడియం సైజ్ కప్ సొరకాయ ముక్కలు, ఒక చిన్న కప్పు ఉల్లిపాయ ముక్కలు, ఒక చిన్న కప్పు టొమాటో ముక్కలు, 3 పచ్చిమిరపకాయలు, వీటిని కడిగి నిలువుగా చీల్చిపెట్టుకోవాలి, చిటికెడు పసుపు, తగినంత ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ కారము, 1/2 టేబుల్ స్పూన్ నువ్వులు, 1/2 టేబుల్ స్పూన్ పల్లీలు, 1/2 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి, 2 ఎండుమిరపకాయలు, వీటిని అంగుళం ముక్కలుగా చేసి పెట్టుకోవాలి, 1 టేబుల్ స్పూన్ నూనె, 1 గ్లాసు నీళ్ళు, కొన్ని కరివేపాకు రెబ్బలు, కొద్దిగా తరిగిన కొత్తిమీర. ఇప్పుడు తయారు చేసే విధానాన్ని చూద్దాము. ముందుగా మిక్సీ జార్లో నువ్వులు, పల్లీలు, కొబ్బరి, పచ్చివే వేసి కోర్సుగా పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేయాలి. అది వేడయ్యాక ముందుగా ఎండుమిరపకాయలు వేసి 1 నిమిషం వేయించాలి. ఆ తర్వాత కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసి 2 నిమిషాలు వేయించాలి. ఆ తర్వాత తగినంత ఉప్పు, చిటికెడు పసుపు వేసి ఉల్లిపాయ ముక్కలు మెత్తబడే వరకు వేయించాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి ముద్ద వేసి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు వేయించాలి. ఇప్పుడు టమాటో ముక్కలు కూడా వేసి అవి మెత్తబడే వరకు వేయించాక సొరకాయ ముక్కలు వేసి బాగా కలపాలి. ఇప్పుడు కూరలో 1 గ్లాస్ నీళ్లు పోసి బాగా కలిపి మూత పెట్టి సొరకాయ ముక్కలు మెత్తబడే వరకు ఉడికించాలి. దానికి సుమారు 10 నిమిషాలు పడుతుంది. ఆ తర్వాత కారం వేసి ఒకసారి కలిపి 1 నిమిషం ఆగి నువ్వుల పొడి వేయాలి. ఇప్పుడు కూరని బాగా కలిపి 2 నిమిషాలు ఉడకనివ్వాలి. కొత్తిమీర వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయాలి. అంతే, ఎంతో టేస్టీ సొరకాయ నువ్వుల మసాలా కర్రీ రెడీ. ఇది వేడివేడి అన్నంతో, చపాతీతో చాలా చాలా బాగుంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ రెసిపీ డీటెయిల్డ్ స్టెప్స్ నా బ్లాగ్ cookingwithmridula.blogspot.comలో కూడా చూడొచ్చు. ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.